రోజు భూమి మీద అతనిలాగా బ్రతికి అతని లాంటి బోధ చేసిన వారు అతనికి ముందు కానీ అతనికి తర్వాత కానీ ఇప్పటి వరకు ఎవరు లేరంట. అంటే అంత టాలెంట్, అంత ఉన్నతమైన మాటలు ఆయన చెప్పాడంట. ఆయన బోధనా విధానము అంత స్పెషల్ గా ఉండదంట. అంత అద్భుతంగా ఆయన బోధ చేసేవాడంటండి. ఆ కాలంలో ఇంత జ్ఞానాన్ని బోధించిన యేసుక్రీస్తు వారండి. అంటే ఇన్ని మాటలు ఇంతమందిని మార్చేశాడు. ప్రపంచంలో అతి ఎక్కువగా పూజించే ఆరాధించే దేవుడు ఎవరు అన్నారంటే యేసుక్రీస్తు వారండి. ప్రపంచవ్యాప్తంగా తెలుసా, అన్ని దేశాలలో యేసుక్రీస్తు వారు పూజిస్తారు. ఎందుకు ఇంత ఉన్నతుడిగా, ఇంత గొప్పవాడిగా యేసుక్రీస్తు వారు అంటే ఆయన మాటలు అంత ప్రబలినాయి అనమాట. ఆయన బోధ ప్రపంచంలో అంత ఎత్తుగా వెళ్ళిపోయానంట. జస్ట్ ఆయన మాట్లాడితే ఇంతమంది మారిపోయారా? ఈ రోజు మీరు అందరు ఎలా వచ్చారు అనుకున్నారు? మనందరికి రక్షణ ఎలా వచ్చింది? రక్షణలోకి మనందరం వచ్చాం, క్రీస్తులోకి మనందరం వచ్చామంటే ఆయన మాటలకి ప్రభావితం అయిపోయినా మనం అందరం.